నిజామాబాద్ జిల్లా బోధనపట్నంలోని సరస్వతి నగర్లో గల శ్రీనివాస విద్యానికేతన్ 2003-04 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థులచే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాటి విద్యార్థులు తమకు విద్యా పాఠాలు నేర్పి తమను సమాజ గౌరవింపే స్థాయికి చేర్చిన పాఠశాల నిర్వాహకులను, గురువులను ఘనంగా సన్మానించుకున్నారు. నేటి తమ స్థాయిని సమాజం గుర్తించే విధంగా తమని తీర్చిదిద్దిన గురువులలో ఆశీర్వచనాలు తీసుకోవడం జరిగింది. నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా కీర్తిశేషులైన గురువులకు శ్రద్ధాంజలి ఘటించారు. నాటి విద్యార్థులందరూ తమ కుటుంబాలతో పాఠశాలకు చేరుకొని ఎంతో ఆనందంగా, సంతోషంగా గడిపారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురువులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. సత్కరిస్తే మా అందరినీ సత్కరించినట్టు. మా ప్రవీణ్ ఆవిడ కూడా రావాలా. ఆయన నా స్టూడెంట్, ఆయన నా స్టూడెంట్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అమ్మ రామ్మ చేయలేదు. వాడి తర్వాత మన స్కూల్ లైఫ్ లో మన 10th తర్వాత మనం అందరం వేసుకుంటాం. వీడి కాలం మీద వీడు నిలబడి వీడి జీతాన్ని వీడు రాసుకున్నాడు. ఈ విషయంలో మాత్రం నేను ప్రవీణ్ని మాత్రం చాలా అప్రిషియేషన్ చేస్తున్నాను. అది నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి నా యొక్క ధన్యవాదాలు ప్రవీణ్. పనిచేసి సక్సెస్ చేసినందుకు రుద్ర ప్రవీణ్ గారికి అందరం ఒకటవుతాము, అందరూ ఒక చోట జమ అవుతాము. మరి ఆ స్కూల్ విషయంగా గుర్తుపెట్టుకుంటాము, ఆ టీచర్స్ విషయంగా గుర్తుపెట్టుకుంటాము. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేటటువంటి జరగడం చాలా అవసరం. తర్వాత మీరు మీ లైఫ్లో సెటిల్ అయ్యారు. నేను రాలేండి, మీరు వెళ్ళండి అని చెప్పేస్తున్నాను, ఇస్తున్నారు. అయితే ఇప్పుడు మీరంతా కలిసి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఇంత గొప్పగా మీరు నిర్వహిస్తారని చెప్పేసి నేను ఊహించలేదు. మీరు అన్నారు కానీ పొద్దుటి వరకు కూడా నాకు నమ్మకం లేదు, వస్తారో రారో అని. ఎందుకంటే ఇవాళ స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే ఎవరి పనులు వాళ్ళే ఉన్నారు, ఎవరికి వాళ్ళే బిజీ. ఆల్ పీపుల్ ఆర్ వెరీ బిజీ ఇన్ దేర్ పర్సనల్ వర్క్స్. వాళ్ళ పర్సనల్ వర్క్స్లోనే చాలా బిజీగా ఉంటున్నారు. ఎక్కడికి వాళ్ళని మనం డిస్టర్బ్ చేయడం ఎందుకు, మాట్లాడటం ఎందుకు, జగన్ కనపడినందుకు మాట్లాడుతూ ఉంటాం కదా అని చెప్పేసి అనుకున్నాను. అయితే ఎస్పెషల్లీ ఈ గర్ల్స్ స్టూడెంట్స్ ఎప్పుడూ కనపడేవాళ్ళు కాదు. ఎందుకంటే ఎక్కువగా వాళ్ళు గృహిణులుగా ఉంటారు కాబట్టి ఇళ్లలోనే సరిపోతూ ఉంటుంది, మాట్లాడే అవకాశం అనేది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.